కొందరుంటారు, వాళ్ళు తమ తప్పును ఒప్పుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు తామే పర్ఫెక్ట్ అనే ఫీలింగ్. ఏ విషయం జరిగినా కూడా వాళ్ళు తమ ఇమేజ్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకి ఓటమి అంటే భయం. అందుకే నిన్నే తప్పు అని చూపిస్తారు. అలా చేస్తే వాళ్ళకి కంట్రోల్ అనిపిస్తుంది. నువ్వు తప్పు, వాళ్ళు సరైన అన్నట్టుగా ఫీల్ అవుతారు. నువ్వు గిల్టీగా ఫీల్ అవుతుంటే వాళ్ళకి సంతోషం. వాళ్ళకి ఈగో చాలా ఎక్కువ. ఎవరు వాళ్ళను తప్పు అన్నా భరించలేరు. ఇది నిజానికి ప్రేమ కాదు, కంట్రోల్. అంటే నీ మనసు ప్రశాంతంగా ఉండడం వాళ్లకు నచ్చదు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ నియంత్రణ తగ్గిపోతుంది కాబట్టి. ప్రేమ అంటే కేర్ చేయడం, కానీ ఈ నార్సిస్టిక్ ప్రేమ అంటే కంట్రోల్ చేయడం. నిన్ను తప్పు అనడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే అలా చేస్తే వాళ్ళకి తామే పై స్థాయిలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. నువ్వు ప్రశ్నలు అడిగితే వాళ్ళకి నచ్చదు, కోపడతారు. నిజం ఏంటంటే నిజం బయటకు వస్తుందనే వాళ్ళు భయపడతారు. వాళ్ళ మాటల్లో ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమలో స్వార్థం దాగి ఉంటుంది. నువ్వు ఎప్పుడు క్షమాపణ చెప్తూనే ఉండాలి, కానీ వాళ్ళు ఒక్కసారి కూడా క్షమాపణ చెప్పరు. ఇది నీ తప్పు కాదు, ఇది వాళ్ళ పర్సనాలిటీ. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటారు. అది ఎవరైనా అయి ఉండొచ్చు, ఫ్రెండో, మన తోబుట్టువులో అయినా పర్లేదు. కానీ ఇలాంటి వాళ్ళు, ఈ పర్సనాలిటీ, నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తులు భార్యగానో భర్తగానో అయితే మటుకు చాలా ప్రమాదం. అలాగని వాళ్ళని వదిలి వెళ్ళలేము, వాళ్ళని మార్చే ప్రయత్నము చేయలేము. వీళ్ళకి సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ ప్రేమలోనే నా ప్రేమ ఉందనుకుంటారు. ఇదే నిజమైన ప్రేమ అనుకుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం నిజమైన ప్రేమ అనుకుంటారు. నిజానికి తెలియకే అదొక డిసీజ్ మాట. కాబట్టి ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకే ప్రేమనిచ్చి మనకు మనంగా బౌండరీస్ పెట్టుకొని లిమిట్స్ క్రాస్ చేయకుండా చూసుకునేట్టుగా లైఫ్ని లీడ్ చేయగలిగితే హ్యాపీగా ఉండొచ్చు. మరి మీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి.